హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్లలో చూసుకున్నట్లయితే మనకు టెట్ 2025లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనకు 5 లెర్నింగ్ మోడల్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో నుండి వచ్చింది. ఇది మనం కామన్ పెడగాగిలో తీసుకోవచ్చు, కాబట్టి మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ద థర్డ్ ఫేజ్ ఇన్ ద 5 లెర్నింగ్ మోడల్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఈస్ అంటే ఏంటిదట? మనకు 5 అంటే ఏంటిది? 5 ఈస్ ఉంటాయి. దాంట్లో మనకు 1, 2, 3, 4, 5 ఇట్లా ఉంటాయి కదా. దాంట్లో మూడవది ఏంటిది అని అడిగారు. ఒకసారి తెలుగులో చూద్దాం. నిర్మాణాత్మక ఉపగమం యొక్క 5E అంటే 5E అభ్యసన నమూనాలో మూడవ దశ ఏంటిది అని ఇచ్చారు. ఇక్కడ మనకు ఎక్స్ప్లోర్, అలాగే అన్వేషించడం, ఎక్స్ప్లెయిన్ వివరించడం, ఎవాల్యుయేట్ తర్వాత మూల్యాంకనం చేయడం. మనము ఎవాల్యుయేట్ అనేది లాస్ట్ అనుకోండి, మీరు ఖచ్చితంగా లాస్టే ఉంటుంది కదా, సో ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత ఎలాబరేట్ అంటే ఏంటిది? విపులీకరించడం. అంటే దీంట్లో మనం చూద్దాం, మరి ఇది మనకు సిలబస్లో ఉందా అంటే 100% ఉంది. మరి ఒక్కసారి దానికి సంబంధించినటువంటి నోట్స్ చూద్దాం, తర్వాత మీరు ఖచ్చితంగా ఈ ఆన్సర్ చేసేస్తారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనము కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ 5 మోడల్లో చూసుకున్నట్లయితే మనకు డిఎస్సిలో వచ్చింది, అలాగే టెట్లల్లో కూడా రావడం జరుగుతుంది. డిఎస్సిలో కూడా వస్తుంది, జాగ్రత్త పడాలి. ఫస్ట్ ఏంటిది? ఎంగేజ్, కృత్యంలో నిమగ్నం కావడం ఏంటిదట. తర్వాత ఏంటిది? ఎక్స్ప్లోర్ అంటే ఏంటిది? దానికి అన్వేషించాలి, అన్వేషించి తెలుసుకోవడం. తర్వాత ఏం చేయాలి మనం? ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటిది? వివరించుకోవాలి. తర్వాత ఏంటిది? వివరణ అన్నా, వివరించడం అన్నా, ఇంకా మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ అన్నా, ఎట్లా అన్నా ఒకటే. మీరు ఇంట్లో నేర్చుకున్నా ఒకటే. కానీ రెండిట్లో నేర్చుకుంటే ఏమవుతుంది? క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్ కదా, మనకు అటు ఇటు ఏమైనా అన్నా కానీ మనకు ఈజీగా అర్థమవుతుంది. ఎలాబరేట్ అంటే ఏంటిది? విపులీకరించడం, చిన్న విషయాలను కూడా పరిశీలించి దాన్ని మంచిగా చర్చించడం అన్నట్టు. అంటే విపులంగా అంటే కొంచెం బ్రీఫ్గా అన్నట్టు. ఓకే, ఎలాబరేట్గా అంటే డెప్త్గా మనం చేస్తాం కదా ఏదైనా కానీ, అట్లా. నెక్స్ట్ ఎవాల్యుయేట్ అంటే ఏంటిది? మూల్యాంకనం చేయడం. సో మనకి ఇప్పుడు థర్డ్ వన్ ఏంటిది? మనకు ఎక్స్ప్లెయిన్, అంతేగా. చూద్దాం ఇక్కడ ఏంటిది? మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్. సో ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం, కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించినటువంటి మేము పీడిఎఫ్స్ కానివ్వండి, ఏదైనా ఇంపార్టెంట్, అలాగే మనకు సంబంధించినటువంటి జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది మన దగ్గర. మీరు కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను నేను, తొందరగా జాయిన్ అయిపోండి. మేము డైరెక్ట్ దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మేము దాంట్లో చెప్తాం. ఓకే, కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.